హలో అండి, నా పేరు షెఫ్ రిజ్వాన్. నేను తెలంగాణ స్పైస్ కిచెన్లో కార్పొరేట్ షెఫ్ని అండ్ తెలంగాణ షెఫ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. సో మేము ఇక్కడ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. వీ వాంట్ సమ్వన్ టు సపోర్ట్ అస్, లైక్ మన ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏంది అనేది మేము సొల్యూషన్ ఒకటి తీసుకురావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఏదైతే కెరియర్ ఉన్నదో వేరే ఇండస్ట్రీలో అంత ఫ్యూచర్ లేదు. లైక్ యూ క్యాన్ గ్రో ఇన్ దిస్ ఇండస్ట్రీ వెరీ ఫాస్ట్. లైక్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో. స్పెషల్గా మీరు తొందరగా ఒక అచీవ్మెంట్ అనేది గోల్ అయితే రీచ్ అవుతారు. ఆ పొజిషన్కి రీచ్ అయ్యడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ మార్కెట్ ఎట్లా ఉందంటే టూ మెనీ రెస్టారెంట్స్ ఆర్ ఓపెనింగ్. సో ఆబ్వియస్లీ మీకు గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రిసెషన్ అనేది రాదు. సో దానివల్ల మీకు గ్రోత్లో ఎక్కడ హడల్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఇట్ వోంట్ బీ ఫర్ లాంగ్ టర్మ్. మనకి స్టాఫింగ్ ప్రాబ్లం ముందు నుంచి ఉండేది, బట్ ఈ ప్రాబ్లం ఎక్కువ పెరిగింది కోవిడ్ తర్వాత. పీపుల్ మైండ్ సెట్ ఏమైందంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మనం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేము, ఏమన్నా ఎఫెక్ట్ అయినా ఫస్ట్ ఈ ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటారు. కానీ నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇఫ్ యూ యాక్చువల్లీ సీ గోయింగ్ బిహైండ్ 2 years బిఫోర్ కోవిడ్, ఇప్పుడు మేమున్న స్టేటస్ పాత కోవిడ్ స్టేటస్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. వీఆర్ గోయింగ్ టూ ఫాస్ట్. కోవిడ్ కన్నా ముందు ఒక 5 restaurants ఓపెన్ అవుతుంటే 1 monthలో, నౌ ఇట్ ఈస్ అరౌండ్ 30+ restaurants విచ్ ఆర్ ఓపెనింగ్ ఇన్ 1 month. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లార్జర్ స్కేల్ టు ది స్మాలర్ స్కేల్ ఆల్సో. సో గ్రోత్ అనేది ఉంది. ఆ గ్రోత్ ఉంది కానీ మనకి ప్రాపర్ లేబర్ దొరకట్లేదు, ప్రాపర్ స్టాఫింగ్ దొరకట్లేదు. ఆ స్టాఫింగ్ని మనం రీచ్ అవ్వాలంటే మనకి సరిగ్గా ఎడ్యుకేషన్ చేయాలి. హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో అడ్మిషన్స్ ఉండాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ది స్కిల్ లేబర్ ఫర్ షూర్. నమస్కారం అండి, నేను రమేష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ రెజెన్సీ కాలేజ్ అండ్ ఇక్కడ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ని. ఈరోజు ఇక్కడ అవ్వడానికి 2 రీజన్స్. ఒకటి వచ్చి తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఆఫీస్ ఇనాగరేషన్, ఇంకొకటి వచ్చి బర్నింగ్ ఇష్యూ అండి, స్టాఫ్ ఇష్యూ. స్టాఫ్ అంటే ఇంతకుముందు కోవిడ్ కంటే ముందు 40-45% వేకెన్సీ ఉండేది ఇండస్ట్రీలో. అది ఈరోజు 60-65% వేకెన్సీకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే 5-star హోటల్తో పాటు ఇండివిజువల్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఒక సిచ్యువేషన్లో డైలీ వేజ్ లేబర్తో నడిచే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే టేకర్స్ లేరు. ఇది హాస్పిటల్ ఇండస్ట్రీని ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు లేరు. అది ఎందుకు అంటే కోవిడ్లో మనకి ఆ నీడ్ని బట్టి చాలా కోర్సెస్ వచ్చాయి, చాలా ప్రొఫెషన్స్ వచ్చాయి. దానికి జరిగిన ప్రమోషన్ బై గవర్నమెంట్ కానీ, దానికి జరిగిన ప్రమోషన్ బై వేరియస్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ ఇండస్ట్రీకి లేదు. ఈ ఇండస్ట్రీకి ఒకవేళ ఆ ప్రమోషన్ తర్వాత ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే గిట్లా ఈ ఇండస్ట్రీ వుడ్ హ్యావ్ బీన్ డన్ మచ్ బెటర్ అండ్ ఈరోజు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళం కాదు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి స్టాఫ్ షార్టేజ్ ఎందుకు వచ్చింది అంటే 2 రీజన్స్. ఒకటి వచ్చి మన కన్వెన్షనల్ థింకింగ్ ఆఫ్ పేరెంట్స్, మన పాన్ ఇండియా మొత్తం ఎక్కడ తీసుకున్నా ఏదో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదంటే CA అవ్వాలి, లేకపోతే XYZ. కానీ వెరీ బేర్ మినిమం పర్సంటేజ్, ఒక 1-2% పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ మాత్రమే ఈ రెగ్యులర్ కోర్సెస్ కాకుండా కొంచెం డిఫరెంట్ కోర్సెస్ లైక్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, లేదు అంటే ఫుడ్ టెక్నాలజీ కానీ ఇట్లాంటి వాటిలో వెళ్ళడానికి చూపిస్తారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉండే డిమాండ్కి ఆ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ సరిపోరు. దానికి మన ఇండియన్ ఎకానమీలో తీసుకుంటే ఇండియన్ కంప్లీట్ జీడిపిలో 9-10% ఇండియన్ జీడిపి ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై టూరిజం సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టర్. ఇప్పుడు మనం 5-star హోటల్లో వెళ్ళి యూ డోంట్ గెట్ ఎ లగ్జరీ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ షార్ట్ ఆఫ్ స్టాఫ్ అంటే ఆ టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ 5-star హోటల్ లగ్జరీ అనేది దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో మీనింగ్. సో ఇది ఇట్లే కంటిన్యూ అవుతే ఏదర్ గోయింగ్ టు రోడ్ సైడ్ రెస్టారెంట్ ఆర్ గోయింగ్ టు 5-star హోటల్, దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. సో దానికి ఈరోజు మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మాకు ఇండస్ట్రీ స్టేటస్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఆల్రెడీ ఇండస్ట్రీ స్టేటస్ని డిక్లేర్ చేసినాయి. బట్ వి యాజ్ అ తెలంగాణ స్టేట్లో కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ స్టేటస్ కావాలి. ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకునే వాళ్ళకి 2 విషయాలండి. ఒకటి వచ్చి మీరు వేరే ఏ ఫీల్డ్ తీసుకున్నా మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఫుడ్ ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. ఇది రెసిషన్ ఫ్రీ ఇండస్ట్రీ. వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఈట్ ఫుడ్ వీ హ్యావ్ గ్రేట్ కెరియర్ అహెడ్. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఈరోజు కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి ఏ ఇండస్ట్రీలో కూడా 6 lakhs per annum లేదు 4 lakhs per annum అనేది లేదు. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు పే చేస్తుంది. ఇంతకుముందు కోవిడ్ కంటే ముందు ప్రాబ్లం ఉండే బికాజ్ ఇండస్ట్రీ వాజ్ గుడ్, పీపుల్ ఆర్ కమింగ్.
సో డిమాండ్ అనేది అంత లేదు. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్కి డిమాండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ ఈస్ పేయింగ్ లెస్ టు లెస్ 4 lakhs per annum టు మాక్సిమం 6 lakhs per annum, అది ఇండియన్ కరెన్సీలో. ఒకవేళ స్టూడెంట్స్ చదివిన వాళ్ళు బయటకు వెళ్తే దర్ శాలరీ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ 8 lakhs 9 lakhs కూడా శాలరీ ఉంది. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటి అంటే గవర్నమెంట్ని, మీరు ఈ ఇండస్ట్రీని స్కూల్ నుంచే ఎడ్యుకేట్ చేయండి పిల్లలకి. స్కూల్లో కూడా ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఆతిథ్యం, ఇండియా ఈజ్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. ఈ కాన్సెప్ట్ని మిస్ అవుతున్నాం మనం. ఇది మనం కరికులంలో తీసుకొస్తే మన బేస్ ఫండమెంటల్లే మన బిజినెస్ ఆస్పెక్ట్ అవుతుంది. సో మేము ఈరోజు ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. మేము దీన్ని ఇంకా చాలా ముందు తీసుకెళ్తాము. వీఆర్ ఈవెన్ రిప్రజెంటింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ టూరిజం డిపార్ట్మెంట్, ఈవెన్ సెంట్రల్ టూరిజం మినిస్టర్ కూడా మన తెలంగాణ అతను కాబట్టి వీ ఫీల్ దట్ వీ మే గెట్ సక్సీడ్ దేర్. అండ్ నా రిక్వెస్ట్ పేరెంట్స్కి కూడా ఏంటి అంటే, డోంట్ గో బై ఓన్లీ somebody else did something. Know your kid, know what is he capable for. Only seeing that you make your kid to study. Hotel management courses is always wonderful and it going to give you a lot of fetching for the students at the young age. 19-20 yearsలో అండి వాళ్ళు ప్రపంచం చూసే కెపాసిటీ వస్తుంది. వేరే ఏ కోర్స్ చేసినా రాదు అది. నిన్ననే మా కాలేజ్ నుంచి పిల్లలు వాళ్ళు 19.5 years 20 years అండి, దే ఫ్లై టు మాల్దీవ్స్, దే ఫ్లై టు దుబాయ్ ఆన్ దేర్ ఓన్. కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఇది ఇక్కడనే కాదు, మీరు ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సినారియో ఉంది. కాకపోతే పేరెంట్స్ రియలైజ్. డోంట్ గో బై వాట్ పీపుల్ సే, డోంట్ గో బై వాట్ అదర్స్ సే. యూ ఫీల్, యూ రియలైజ్ అండ్ దెన్ యూ టేక్ ఎ డిసిషన్.